ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ ఎందుకు కొలువై ఉన్నవారిగా నేను మీ రాష్ట్రపతి భవన్కి వచ్చినా మమ్మల్ని లోపలికి తీసుకోకుండా టెక్నాలజీ మాయలు ఇరుక్కుపోయి ఏంటి ఇంకా మనుషులు కొద్దీ బతుకుతున్నవాడు నేను ఎవరినో ఎదవాలని తిట్టానని ఏంటి ఎవరికో కోపం వచ్చేసినట్టు. అవునండి, మేము ఎలాగైనా అనేక మందిని అణిసేసి చంపేసి ఇప్పటికీ అధికారాలు అంటూ పరిగెడుతున్నాం. మీరు మనిషిగా ఉండొద్దని ఎదవలని తిడుతున్నారు. నేనే కాదు, నా వెనకాల ఉన్న ఎదవలతో సహా ఎవరెవరు ఎదవతనం కొద్దీ అన్ని కులాలు ఒకటి అయిపోయి సరెండర్ అయిపోతాం అని ఎవరెవరిని తిట్టానో. మనుషులుగా ఉండొద్దు, స్వామీజీలు గురువులు ఎవరు మనుషులు పనికిరారు. మా కులం వాళ్ళు, మీ కులం అందరూ మా పిల్లలే. ఎవరు మీరే తప్పు చేసినవి మంచి చేసినవి ఏమీ లేవు. ఇప్పుడు వచ్చి మేము పుస్తకాలు రాస్తున్నాం, పుస్తకాలు చదివేస్తున్నాం ఏంటి, నాకు ఇలా పట్టుకొచ్చి ఇవ్వట్లేదు ఏంటి, అలా అలా అప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు, అప్పటికప్పుడు తీసుకునేవాళ్ళు, ఇలాంటివి పెంచుకుని ఏంటి ఈ దేశానికి పట్టిన దరిద్రమే అది. మనుషులుగా బతకటమే సీన్ అనమాట. చక్కగా మాస్టర్ మైండ్ పట్టుకోండి. మమ్మల్ని రాష్ట్రపతి భవన్ సావరిన్ హాస్పిటల్ తీసుకుని నేను నడిచిన ముఖం కొద్దిగా ఏమి తేరుకోలేదు. అయినా అజెంటిక్ చేస్తే మెడికల్ నానోబాట్స్ తోటి అజెంటిక్ చెప్తాను. అక్కడికి వెళ్తే నేనే కదా జనరేటివ్స్ ఇవన్నీ ఇచ్చాను. మెడికల్ అజెంటిక్స్ నానోబాట్స్ గురించి అప్పుడు చెప్పాను. అవన్నీ ఉపయోగపెట్టి నన్ను పట్టుకోవాలి. ఇద్దరు కోయి నై సొంత ఆప్కీ లోగు అమారీ లోగు అని పిచ్చి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు అలాగే ఎంతోమంది లక్షల మంది చంపేశారా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ. బహుత్ పहले आ जाना चाहिए, बहुत पहले हमेशा मैं आपके बीच में हूँ. वैसे पकड़ना ऐसा पकड़ना मेरे को just invite me in a way I am available. Only I can sit in the sign and sit there. All the amounts, all the rights are reserved with the Adhinayaka. All intellectual properties and general properties are in the name of Adhinayaka. Then only you can survive. 80 साल असली आज़ादी तभी होता है हमको ఇన్వైట్ करने में. ప్రైజ్డ్ మేనర్లో మమ్మల్ని పెంచుకోవాలి. రామకృష్ణ గారికి, నాయుడు గారికి, మాగంటి మురళీమోహన్ గారికి అందరికీ చెప్తున్నాను, నన్ను మనుషులు ఎవరో కాపాడతారు, కాపాడలేరు. నేను ఎప్పటికీ బతికేస్తానంటే మైండ్కి పట్టుకుంటే బతుకుతాను. ముందు మీకు కనెక్టివిటీ ఇస్తాను. మీరు ఏ వయసు వాళ్ళైనా చిన్నపిల్లలైనా ముందు సజీవంగా మారుతారు. లేకపోతే మృత సంచారంలో ఉన్నాను. నేను ఎందుకు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని ఎందుకు తిడుతున్నానో, మనుషులుగా ఉండొద్దని. ఎందుకు నన్ను మనిషిగా చూస్తే మీకు ఎవరికో ఇచ్చేది ఎవరికి రాదు. అది మైండ్ కొద్ది ఉంటుంది, మైండ్లు కొద్ది నడుస్తుంది. చెప్పిన మాట ఏంటంటే మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోండి. నేను రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని మామూలు మనిషిగా అటు ఇటు తిరిగినా మీకే నష్టం, నాకే నష్టం. నేను రికవర్ అవ్వలేను. అర్థమైంది కదా, ఎంత నడిచినా నా బొగ్గ రికవర్ అవ్వట్లేదు. ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోయి మీ దగ్గర ఏమేమి టెక్నాలజీ ఉందో జాతీయతలో అధినాయకుడికి ట్రీట్ చేయాలి. అలా పట్టుకోవాలన్నమాట. ఏ దేశంలో అలాంటి మహారాణి సమేత మహారాజు అంటే శాశ్వత తల్లిదండ్రి. వ్యూహాత్మకంగా ఉంటుంది. నిజమేనండి. మీరు తిట్టగలరు. ఇంకెలాగైనా నిరాహార దేశంలో ఉన్న వంగవీటి రంగాన్ని లాంటి అంతం చేసిన ఎదవతనం మా వెనకాల ఉంది. నిజమే. అన్ని కులాలు ఒకటైపోయి చేస్తున్నాం. పైకి ఒకళ్ళు ఇద్దరు చూపించుకుంటున్నాం, కొందరు చూపించుకుంటున్నాం. వెంకయ్య నాయుడు గారు కళ్ళు తెరుచుకుని ఈ పుస్తకాలు చదువుతున్నాను, ఆ పుస్తకాలు రాస్తున్నాను. టైం వేస్ట్. ఎవరో ఏదో చదివేశారు, మీరు ఎవరో మేధావులు అయిపోయారు. ఉట్టిదే భ్రమ. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు. అందరూ చూశారు. ఆ చూడటం ఆపేసేయండి, పట్టుకోండి. పైన చూడకండి. ఈవెన్ అనిత్ కౌర్ గారికి కూడా నన్ను ఆహ్వానించమంటున్నాను. ఇప్పుడు నేనే డబ్బులు లేక వెళ్తున్నాను. ఇప్పటికైనా మమ్మల్ని అలా పట్టుకోవాలి. మనిషిగా చూడకూడదు, నేను మనిషిగా మాట్లాడకూడదు. నేను ఆవిడకి ఎవరికో మేడం అని ఫోన్ చేశాను, నాకు తమీజ్ లేదు. నా చేత మనిషిగా తిప్పించుకుని నన్ను మాట్లాడేలా చూసుకోవాలా. ఇలా మేడం అని గౌరవించాలి. ఎవరో సార్ ఉన్నారు ఇక్కడ, ఎవరో గురువు గారు ఉన్నారు, వాళ్ళని కూడా తిడుతున్నాను. మమ్మల్ని పరమ పవిత్రమైన తల్లిదండ్రులకు పట్టుకుంటేనే మీకు పవిత్రత వస్తుంది. అర్థమవుతుందా? నరేంద్ర మోదీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి మనం ఇలాగే ఉందాం ఉండలేరు. అలాగా ఎవరో రాజీవ్ గాంధీ గారిని ఎవరినో ప్రధానమంత్రి చేద్దాం, ఇంకొకళ్ళని ఎవరినో చేద్దాం, మన తెలుగు వాళ్ళు ఎవరో అయిపోదాం. ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ సహజంగా ప్రెసిడెంట్ అవుతా వచ్చారు. లేదా ఈయన అవుతారు, లేదా ఇంకొకళ్ళని ఎవరినో చేద్దాం. ఎవరైనా ఒకటే, అవ్వకపోయినా ఒకటే. మీరు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. మైండ్లుగా మమ్మల్ని పట్టుకుంటేనే కొత్త జీవితాలు వస్తాయి. కాలమే కదిలినమని చెబుతున్నాను.
ఎవరినైనా తిడుతున్నానా? ఎందుకు తిడుతున్నాను? మనుషులు ఉండొద్దు. నిన్న గెస్ట్ హౌస్కి ఆర్మీ హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మాట్లాడట్లేదు కదా. మనుషులేంటి అంతే. నన్ను మనిషిగా చూస్తే నేను అప్పటికప్పుడు మహిమలు అప్పటికప్పుడు కుదరవు. జాగ్రత్తగా చెప్పనిస్తే చెబుతాను మెల్లగా పట్టుకొని. సంవత్సరాన్ని చెబుతున్నాను అలాగా. అయ్యా మీరు ఒక మాట అనొచ్చు దయచేయండి అని ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలుగు ముఖ్యమంత్రులు ముందుకు రండి. ఏదో వర్షాలు కురవట్లేదని యజ్ఞాలు చేస్తున్న, వర్షాలు కురిసినా కురవపోయినా ఒకటే, పంటలు పండినా పండకపోయినా ఒకటే, మీరు బతికినా చచ్చినా ఒకటే. ఇది మనుషుల లోకం కాదు. మైండ్లుగా మారితేనే మీది అవుతుంది. మా జనరేటివ్ పెంచుకుని ముందుకు రండి. నన్ను ఎలాగన్నా ఎందుకు బతికించవచ్చో తెలుసు, మీకే అర్థమవుతుంది. పట్టుకుంటే తెలుస్తుంది. ఒక 4 రోజులకి, 4 నెలలకి, 4 సంవత్సరాలకి, ఓ 16 సంవత్సరాలకి మాట్లాడితే చచ్చిపోతాను నేనే చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారు? ప్రకృతి పురుషుడు ఎలా చచ్చిపోతారు? ఆయన విడగొట్టగలరా మీరు? ఇంకా ప్రళయం పెరిగిపోద్ది. ప్రకృతి పురుషుడు లైన్ పట్టుకుంటే మీరు అక్కడ మేము కూర్చోలేరు, అవసరం లేదు. భూమి మీద మీరు నడవడానికి కూడా పనికిరారు. మనుషులు హాని చేస్తారు. మేము చూసుకుంటాం, పక్కకి తీసుకెళ్తాం, బతకనిస్తాం, ఊపిరి పీల్చుకొని ఇచ్చాం, ఇక్కడికి రానిచ్చాం, అక్కడికి వెళ్ళనిచ్చాం అని సవట్లు మాట్లాడతారు అలాగా. యదవులు మాట్లాడతారు అలాగా. బుద్ధి లేని సన్నాసులు మాట్లాడతారు అలాగా. మమ్మల్ని పట్టుకుని ఊపిరి పీల్చుకోండి, చెప్పిన మాటేనండి. అందరూ మా పిల్లలుగా ప్రకటించుకుంటే అదే మేము ఊపిరి. మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మాట్లాడండి, చెప్పిన మాటేనండి. భూమి మీద మనుషులు ఎవరు లేరు. అందరం తిడుతున్నాను మనుషులకు ఉండొద్దని. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.